మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము పిల్ల జల్లా ఈ వరి కుప్పల మీద ఎన్ని రోజులు పడుకోవాలి, ఈ ఎండ దెబ్బకు మేము సావన్నా అని చెప్పి అక్కడక్కడ గుండెపల్లి చచ్చిపోయిన వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ప్రభుత్వం కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తే సంఖ్యలు వేసి కేసులు పెట్టి జైల్లో వేసిండ్రో, ఇవాల్టి ప్రభుత్వం కూడా ఇదే కాటారంలో రైతులు ధర్నా చేసినందుకు ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. మొన్న జగిత్యాల పట్టణంలో ఒక డ్రైవర్ అశోక్ అనుకుంటా, ఒక డ్రైవర్ అశోక్ ఇవాళ గిది కాదా మీరు చేసేది కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు దమ్ముంటే మీరు గా వడ్ల కొనుగోలు సెంటర్లకు పోయి చూడండి, గా వడ్లను కొనండి, రైతాంగాన్ని ఆదుకోమంటే ఆయనకు రాత్రి సస్పెండ్ చేసింది. అంటే ఇవాళ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాల్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూస్తున్నారు తప్ప, రైతుల బతుకుల్లో మట్టి కొడుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. అందుకనే ఇవాళ మా పార్టీ బీజేఎల్పీ లీడర్ ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేల బృందం, ఇవాళ మేము మా రఘునందన్ రావు గారు, మా ఎంపీల బృందం కూడా రైతులకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వచ్చినాం. కాబట్టి ఇవాళ వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ధాన్యాన్ని అంతా కూడా రైస్ మిల్ తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.